బాక్స్ ఆఫీస్ని రూల్ చేసేది, బాక్స్ ఆఫీస్ని వణికించే హీరోసే మెగా హీరోస్. మెగా హీరోస్ అంటేనే బాక్స్ ఆఫీస్ని మొత్తం వణికిస్తారు. అలాంటి హీరోస్ ఇప్పుడైతే చాలా బ్యాడ్ ఫేస్లు అవుతున్నారని చెప్పుకోవచ్చు. లాస్ట్ ఫిలిం మన చిరంజీవి గారిది డిజాస్టర్. మన పవన్ కళ్యాణ్ గారు 2-3 ఇయర్స్ నుంచి సినిమానే చేయలేదు. రామ్ చరణ్ గారు లాస్ట్ ఫిలిం డిజాస్టర్ ఆచార్య. కానీ ఆర్ఆర్తో కంబ్యాక్ వచ్చిన వరల్డ్ అయితే తనకైతే ఫేమస్ ఎక్కువ క్రేజ్ అయితే రాలేదని చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే గేమ్ చేంజర్ సినిమా అయితే రిలీజ్ అవబోతుంది. ఆ సినిమా వరల్డ్గా ఆల్ టైమ్ రికార్డ్ పెట్టే ఛాన్స్ కూడా లేదు. ఎక్కడైతే హైప్ కూడా లేదు. అలా మన మెగా ఫ్యాన్స్ మొత్తం అయితే చాలా బ్యాడ్ ఫేస్లో స్ట్రగుల్ అవుతున్నారని చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ అన్నకి ఎందుకు మెన్షన్ చేయలేదంటే చాలామంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ వాళ్ళైతే మెగా ఫ్యాన్స్ అని చెప్పుకోరు, ఓన్లీ అల్లు ఫ్యాన్స్ మాత్రమే. అందుకోసం అల్లు అర్జున్ అన్నైతే ఈ వీడియోలో అయితే పెట్టలేను. అందుకోసం ఓన్లీ మన మెగా ఫ్యాన్స్ వాళ్ళ హీరోస్ వచ్చేసరికి రామ్ చరణ్ గారు, చిరంజీవి గారు, ఇంకా పవన్ కళ్యాణ్ గారు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? కరెక్టా లేదా నేను చెప్పింది కామెంట్ చేయండి. అలా మన అల్లు అర్జున్ అన్న చాలా బాక్స్ ఆఫీస్ని రూల్ చేస్తుంటే మెగా హీరోస్ ముగ్గురు కలిసి బాక్స్ ఆఫీస్ని అయితే రూల్ చేయలేకపోతున్నారని చెప్పొచ్చు. రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ సినిమాతో వస్తున్నాడు, బట్ ఆ సినిమా వరల్డ్గా ఆల్ టైమ్ రికార్డ్ పెట్టే ఛాన్స్ అయితే లేదని చెప్పొచ్చు. ఇంకా మన పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చిన తర్వాతనే చూడాలి రికార్డ్ పెడుతుందా లేదా. ఇంకా చిరంజీవి గారు ఇప్పుడైతే తన సీనియర్ హీరోస్లో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టిన మన టైర్ 1 హీరోస్లో ఆల్ టైమ్ రికార్డ్ అయితే పెట్టాడు. అలా ఇప్పుడైతే ఇద్దరికి పవన్ కళ్యాణ్ గారికి రామ్ చరణ్ గారికి ఉంది, బట్ వాళ్ళ మూవీస్ ఒక క్రేజ్ అయితే వస్తలేదని చెప్పుకోవచ్చు. బీభత్సంగా హైప్ అయితే ఎక్కడే లేదని చెప్పుకోవచ్చు. అందుకోసమే మెగా హీరోస్ మొత్తం అయితే స్ట్రగుల్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు బిగ్గెస్ట్ ప్రాబ్లంతో. అలా బాక్స్ ఆఫీస్ని అయితే వీళ్ళప్పుడు అయితే చాలా రూల్ చేస్తుండే. ముగ్గురు వచ్చినంటే చాలు బాక్స్ ఆఫీస్ని విధ్వంసం అంటే చూపిస్తుండే. వీళ్ళ ముగ్గురికి అయితే డే 1 రికార్డ్ ఆల్ టైమ్ రికార్డ్ చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారికి 5 ఆల్ టైమ్ రికార్డ్ ఉంది. బహుశా మన టాలీవుడ్లో టైర్ 1 హీరోస్కి ఏ హీరోస్కి లేదు. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.